హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మా పాప వాళ్ళ స్కూల్లో, శ్రీనిత వాళ్ళ స్కూల్లో పేరెంట్స్కి అయితే సెలబ్రేషన్ అని ఇన్వైట్ చేశారు. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నానండి నేను. అండ్ గేమ్స్ ఇంకా ఏమేమో పార్టిసిపేట్ అయితే చెయ్యాలి అన్నారు. బట్ ప్లీజ్ ఎట్లుంటుందో తెలియదు, అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్పలేము. నేనైతే ఆల్మోస్ట్ నాకు ఇంట్రెస్ట్ అనమాట గేమ్స్ అంటే. అన్నిట్లలో పార్టిసిపేట్ అయితే చేస్తా. గెలుస్తానో గెలవనో అయితే తెలీదు. ప్లీజ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడైతే మేమైతే స్కూల్ దగ్గరికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను ఎన్ని గేమ్స్లలో గెలిచానో వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. చూడడానికి వినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్తో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఇక్కడ డ్యాన్స్ వేసే వాళ్ళలో మా శ్రీనిత కూడా ఉందండి. నేనైతే సౌండ్ అయితే పెట్టలేదు, ఎందుకంటే కాపీరైట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక సౌండ్ అయితే పెట్టలేదు. ఇలా పిల్లలందరూ చక్కగా రెడీ అయిపోయి డ్యాన్స్లు అయితే చాలా బాగా వేశారండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది స్కూల్కి వెళ్ళాక. ఎందుకంటే ఇలా ఉమెన్స్ డే రోజు అందరూ ఒకే దగ్గర ఉండడం, అది కాకుండా మనం ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ మళ్ళీ గుర్తు చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక్కడ వచ్చేసి అందరూ పేరెంట్సే అండి. పేరెంట్స్కి ఏం చేశారంటే చిన్న గేమ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఈ గేమ్ ఏంటంటే ఫ్రెండ్స్, చిన్న బాక్స్లలో టిక్లీస్ ఉంటాయి. ఆ టిక్లీస్ తీసుకొని మన ఫేస్ మీద అతికించుకోవాలి. ఎవరు ఎక్కువ అతికించుకుంటారో వాళ్ళే విన్నర్ అనమాట. ఎవరు అతికించుకుంటారో వాళ్ళే విన్నర్ అనమాట. చూడండి, పేరెంట్స్ అయితే ఎంత ఫాస్ట్గా అతికించుకుంటున్నారో, చాలా ఫన్నీగా ఉంది. అది కాకుండా టిక్లీస్ కూడా అస్సలు రావట్లేదు. చాలా బాగుంది గేమ్ అయితే. ఇక ఈ గేమ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి చైర్స్ గేమ్ అనమాట. ఈ గేమ్ అందరికీ తెలుసు కదండి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఆడుకుంటూనే ఉంటాము. ఈ గేమ్కి ఇంకొకటి ఏంటంటే ఏజ్ అనేది కూడా ఉండదు. ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఆడుతూనే ఉంటారు. లేడీస్కి ముందుగా గేమ్స్ ఏమన్నా పెట్టాలి, ఇలా మ్యారీడ్ అయిన వాళ్ళకైనా, స్కూల్ పిల్లలకైనా, కాలేజ్ వాళ్ళకైనా గేమ్స్ ఏమన్నా పెట్టాలి అంటే ఫస్ట్ నాకు తెలిసి మ్యూజికల్ చైరే ఉంటుంది అనుకుంటా, నా గెస్సింగ్ ప్రకారం అయితే. అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇంకొకటి గమనించినట్లయితే గ్రూప్ వైజ్గా అయితే పెట్టారండి. ఎందుకంటే పేరెంట్స్ చాలామంది ఉన్నారు, అది కాకుండా ఇంకా టైం కూడా లేదనేసి ఇలా గ్రూప్గా డివైడ్ చేసేసి పెట్టేశారండి. పెట్టేశాక ఆ గ్రూప్లలో ఫస్ట్ సెకండ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ మ్యూజిక్ పెట్టారండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అయితే వస్తున్నాయి. సౌండ్ అయితే పెట్టలేదండి నేను. అందుకే పేరెంట్స్ అయితే ఇలా చిన్న స్టెప్పులు వేసుకుంటూ ఇలా సర్కిల్లో అయితే తిరుగుతున్నారండి. ఇది చూసిన పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా మమ్మీ గెలుస్తుంది అనుకుంటూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేనైతే మా పిల్లలకి ముందే చెప్పేశానండి, గెలవడం ముఖ్యం కాదు, ఆడినమా లేదా అన్నది ముఖ్యం అని చెప్పేశానండి. ఈ గేమ్ వచ్చేసి నేమ్ అయితే నాకు తెలియదండి. చూడడానికి ఆడడానికి చాలా ఫన్నీగా ఉందండి. మాకైతే ఇలా 2 గ్లాసెస్ అయితే ఇచ్చారండి. అందులో ఒక గ్లాస్లో ఏమో పొట్లి బాల్స్ ఉంటాయి కదండి, అదే థర్మోకోల్ బాల్స్ ఉంటాయి కదా, అవి ఒక గ్లాస్లో ఫిల్ చేశారు. ఇంకో గ్లాస్ ఏమో ఎంటీ గ్లాస్ ఇచ్చారు. ఇంకొకటి స్ట్రా ఇచ్చారండి. ఆ స్ట్రాతో ఇలా ఊదుకుంటూ ఇంకో గ్లాస్లో వేయాలి. ఎవరు ఎక్కువ వేస్తారో వాళ్ళే విన్ అని చెప్పారండి. చాలా బాగుంది గేమ్ అయితే. ఫుల్ కామెడీగా అయితే ఉందండి ఈ గేమ్. చాలా బాగుంది. ఎందుకంటే ఓన్లీ ఒక్క బాల్ మాత్రమే వెయ్యాలని చెప్పారు. మనం ఇలా తీసుకొని ఊదుతుంటే 2-3 బాల్స్ వస్తున్నాయి. అది కాకుండా కూడా ఆ షాక్ అనేది బాల్స్ కూడా ఎక్కువ రావట్లేదు. చాలా బాగుంది గేమ్ అయితే. ఈ గేమ్ వచ్చేసి మనకైతే కొన్ని స్ట్రాస్ అయితే ఇస్తున్నారండి. ఆ స్ట్రాస్ తీసుకొని ఇలా తలలో అయితే ఇలా పెట్టేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, పేరెంట్స్ ఇలా ఫాస్ట్గా ఆడుతున్నారు. ఓన్లీ సింగిల్ హ్యాండ్ అనమాట. ఓన్లీ సింగిల్ హ్యాండ్తో ఇలా అయితే తలలో పెట్టేసుకోవాలి. ఎవరు ఎక్కువ పెడతారో వాళ్ళు విన్నండి. చాలా బాగుందండి నిజంగా. చిన్నప్పుడు నేనైతే ఈ గేమ్స్ అయితే అస్సలు ఆడలేదండి. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆడలేదు. టిక్లీస్ అండ్ ఇంకొకటి మనకు బాల్స్ ఇచ్చారు కదా, అదే అండి పోట్లీ బాల్స్ ఇచ్చారు కదా, ఇలా గ్లాస్లో నుంచి ఊదుకుంటూ వేరే గ్లాస్లో వేయాలి అని చెప్పారు కదా, ఆ గేమ్ ఆడలేదు. ఇంకొకటి స్ట్రాస్ కూడా ఇలా మన తల్లో పెట్టాలి అని చెప్పారు కదా, అవి కూడా ఆడలేదు. చాలా ఫన్నీగా ఉంది, చాలా బాగుంది. మన చిన్నప్పటి గేమ్స్ అన్నీ మళ్ళీ మనకు గుర్తు చేసినందుకు ఈ స్కూల్ వాళ్ళకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా అది తక్కువే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రిన్సిపల్ గారికి అండ్ ఆల్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం చెప్పాలంటే ఏంటంటే అది
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్స్కి గెలిచిన వారికే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా ప్రైజెస్ అనేసి ఇచ్చారండి. నిజంగా గ్రేట్ కదండి. ఎందుకంటే ఇలా ఉమెన్స్ డే రోజు అందరూ వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రైజ్ అనేది అయితే ఇచ్చారండి. ప్రిన్సిపల్ సార్ అండ్ మేడంకి, ఆల్ స్టాఫ్ మెంబర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. రోజు మా పిల్లల్ని భరిస్తున్నారు, అలాగే ఉమెన్స్ డే రోజు మమ్మల్ని భరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం, నేను ఇలా గేమ్స్ ఆడినందుకు. అది కాకుండా ఉమెన్స్ డే రోజు ఇంతమంది ఉమెన్స్ మధ్యలో నేను కూడా ఉన్నానని నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్ వెళ్ళే ముందు చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే బాయ్ అండి.